రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ జనగామ జిల్లాలో రాలో మిషన్ ద్వారా రెంట్కి వేయించుకోవడం జరిగింది. ఇక్కడ ఆ సార్ ఉన్నారు. ఒకసారి మిషన్ ద్వారా రెంట్కి వేయడం దాన్ని చూశారు, ఎట్లా వేస్తుంది అనేది ఒకసారి ఆ సార్ మాటల్లోనే తెలుసుకుందాం, ఎలా అనిపించింది మిషన్ ద్వారా రెంట్కి వేయించడం వల్ల. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు సార్? రాజు. మిషన్ ద్వారా ఇక్కడ రైతు వేయించుకున్నారు కదా రెంట్కు, మీకు ఎలా అనిపించింది? అది ఈ పక్కనేనండి. ఈ రైతు వేయించుకున్నప్పుడు మేము కూడా అనుకున్నాం, ఈ రైతు మిషన్తో వేపిస్తుండు, దీనివల్ల సక్సెస్ ఉంటుందా ఫెయిల్యూర్ ఉంటుందా అనుకున్నాము. నాటు వేసేటప్పుడు బాగానే అనిపించింది, మిషన్తో నాటు బాగానే ఉంది. ఒక 15 నుండి 20 రోజుల వరకు ఇది నాటు వేసినా కూడా వేయనట్టు అనిపించింది. తర్వాత 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత చూస్తే అంటే మా దానికంటే ఇదే బెనిఫిట్, అంటే మంచిగా అనిపించింది. ఎందుకు ఇది 1/2 ఫీట్ గ్యాప్ రావడము, దానివల్ల పిలకలు రావడము, ప్లస్ ఆ రైతు మందు పిచికారీ చేసేటప్పుడు వాళ్ళు నడవడానికి కూడా ఈజీగా ఉండడము, గాలి దూరడం వల్ల దానివల్ల మంచిగా అనిపించింది. ఇదే ఈ నాటే 100% బాగుంది. దానికి దీనికి మళ్ళీ ఇంకో పోలిక చూస్తే ఏముందంటే, అది కూలీల పెడితే ఎక్కువ. నేను నారు పోసిన 30 నుండి 35 రోజుల తర్వాత నాటేసిన, ఈయన 25 రోజుల లోపు నాటేసింది. అంటే పిలక దశ 25 నుండి 30 రోజులు ఉంటుంది, కానీ ఆ దశలో నాటేసింది కాబట్టి ఈయనకు 100% సక్సెస్ఫుల్గా ఉంది. మనకన్నా ఒక బత్త ఎక్కువనేలో పడుతుంది, కానీ తక్కువైతే పండే సూచన అయితే లేదు ప్రజెంట్ నవ్వు. కాబట్టి నాకు అనిపించింది అంటే నెక్స్ట్ టైం కూడా మనం కూడా వేద్దామనేది ఒక ఆలోచన బాగుంది. ఓకే సార్. అంటే మీరు ఇంత ముందుకు మీరు కూలీలతో వేయించుకున్నప్పుడు మీకు ఎంత ఖర్చు వచ్చింది సార్? కూలీలకు వచ్చేసి 5,500 ప్రజెంట్ వాళ్ళకి ఇచ్చేది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీ పొలం ఎక్కువ ఉంది, గుంట తక్కువ ఉంది, గుంట ఎక్కువ ఉందని 500, 600, 6,000 ఎనఫై అవుతుంది, కానీ 6,000 బిలో అయితే కాదు. ఇది 35 నుంచి 4,000 అంట. సరే, సీజనబుల్ బట్టి వాళ్ళ మూమెంట్ బట్టి. మొత్తం మీరు కూలీలతో ఎన్ని ఎకరాల వరకు వేయించుకున్నారు? 4 ఎకరాలు, 4 ఎకరాలు. ఎన్ని రోజులు టైం పట్టింది సార్ అవి వేయించడానికి? అది వేయడానికి 4 ఎకరాలు అంటే ఈ రోజు వేసిళ్ళు, మళ్ళీ ఒక 2-3 రోజులు గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా పట్టినవి చాలా ఉంటాయి కదా, వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత మనకు ఛాయిస్ ఇస్తారు అన్నట్టు. 4 ఎకరాలు నాటేయడానికి 1 వారం రోజులు పట్టింది. ఇప్పుడు మీ పక్క రైతు మిషన్ ద్వారా ఎన్ని రోజులు వేసారు? 1.5 డేలు వేసింది. 5 ఎకరాస్ 1.5 డేలు వేసింది, అంటే 2 డేస్ లోపే అయిపోయింది కంటిన్యూగా. ఓకే, మరి నెక్స్ట్ సారి మీరు కూడా వేయించుకుంటారా? 100% వేయించుకుంటాం. కూలీలతోనే మీరు వేయించుకున్నారు, ఈసారి మిషన్ ద్వారా వేయించుకున్నారు కదా, ఏమైనా మీరు తేడా గమనించారా? గమనించాం, 2 విధాలుగా తేడా ఉంది. ఇప్పుడు ట్రాక్టర్ దున్నే విధానంలో ఆయనకు నాకు సేమ్ ఖర్చు వచ్చింది, కానీ నాటేసే విషయంలో నాకు 6,000 అయింది ఎకరానికి, ఈయనకు వచ్చేసి 4,000 అయింది. అందులో చాలా డిఫరెంట్. ఇంకొక డిఫరెంట్ ఏంటంటే, ఈయన 25 రోజులకు 25 డేస్కే నాటేసిండు, అంటే పిలక దశలో వేసిండు. నేను 35 డేస్కి వేసిన, అంటే 10 డేస్ ఎబో తర్వాత వేసిన. పిలక దశలో నాకు తక్కువ ఉంటుంది, ఈయనకి ఎక్కువ ఉంటుంది. కూలీల విషయానికి వస్తే నాకే ఎక్కువ ఉంటుంది, ఈయనకే తక్కువ ఉంటుంది. అంటే ఇది ఒక పద్ధతి బాగుంది, దీన్ని అవైలబుల్గా చేసుకుంటే బాగుంటుంది. మీకు పిలకలు ఎన్ని వచ్చాయి సార్ ఇప్పుడు మిషన్ ద్వారా వేస్తే? ఇందులో ఎన్ని పిలకలు? మాకు వచ్చేసి 18 నుండి 20 పిలకలు వచ్చినాయి, 20-22 పిలకలు వాళ్ళకి వచ్చినాయి. ఇవి 25 నుంచి 30-35 పిలకల దాకా వచ్చినాయి. చాలా వరకు ఇప్పుడు మిషన్ ద్వారా ఫస్ట్లో వేసినప్పుడు చూసేవాళ్ళు అంత పల్చ ఉంటుంది, ఏం అంటే ఫెయిల్ అవుతుంది అని అంటారు కదా, మీకు ఎలా అనిపించింది? మీకు కూడా అలానే అనిపించిందా సార్? అది 100% ఫెయిల్యూరే అనుకొని మనం ఫిక్స్ కావాలి. పక్క రైతు ఎన్ని అని చెప్తాను, నేనే చెప్పిన ఈ రైతు కాదు నువ్వు ఎందుకు వేయించాను, నా చూడు నీ చూడు అని చెప్పిన. అయితే వాళ్ళు నాటేసేటప్పుడు ఏం చేస్తారంటే, నాటు ఇలా పెట్టరు, ఇలా బెండ్ చేస్తారు. నాకు చిక్కదనంగా అనిపిస్తుంది. ఇదేంటంటే మిషన్ పొడవ కూర్చుతుంది, గ్యాప్ అనిపిస్తుంది. దీనివల్ల పిలక దశకి వచ్చడానికి ఇదే పిలక దశ బాగుంది, అదే తక్కువ ఉంది. ఎందుకంటే దగ్గరికి వేయడం వల్ల గాడుపు ఆడకపోవడము, దోమలు గుడ్లు పెట్టడం, దానివల్ల ప్రాబ్లం. ఇది గాలి ఆడడం కానీ దేనికైనా బెనిఫిట్ ఉంది. పిలక కూడా ఎక్కువ వచ్చింది, తక్కువ ఉంటుంది, బెనిఫిట్ ఎక్కువ ఉంది ప్రజెంట్ ఈ రోజుల్లో జరిగే విషయాన్ని. ఎందుకంటే మనం వచ్చే దశలో అంటే ఇక నాటేసే వాళ్ళు దొరకరు, ఇక అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక ఇప్పుడు దీనివల్ల మనం అంటే ఇంకా దీనిలో కూడా అవగాహన, అంటే ఏ టైంలో ఏం వేయాలనేది కూడా తెలుసుకుంటే ఇంకా బెనిఫిట్ ఇంకా బాగా వస్తుంది కావచ్చు. నాకు తెలిసి ఈ యాషింగ్ వచ్చేసి వెదర్ ప్రాబ్లం వల్ల కూడా ఈ 25 నుండి 30 ఎబో వచ్చినాయి, ఇంకెక్కువ వస్తాయి కావచ్చు. ఎందుకంటే వెదర్ ప్రాబ్లం కూడా ఈసారి బాగా జరిగింది. పురుగు మందు విషయానికి వచ్చేస్తే మేము 2 సార్లు పిచికారీ చేసినాము. వీళ్ళ దాంట్లో ఇది లేదు, ఇది వీళ్ళ దాంట్లో తక్కువ ఉంది ఊస తిరగడం. మా దాంట్లో ఊస తిరగడం అంటే ఎక్కువ తిరిగింది, అంటే గాలి వలన దగ్గరికి వేయడం వలన ఏదో ప్రాబ్లం జరిగింది. మా దాంట్లో ఊస బాగా తిరిగింది, ఇలా ఊస తక్కువ తిరిగింది. వీళ్ళు 1 టైం స్ప్రే చేసిళ్ళు, మేము 2-3 టైమ్స్ స్ప్రే చేసినాం, ప్లస్ అందులో కలిపి కూడా చల్లినాం. ఓకే, మీకు ఇప్పటి వరకు వానలు వచ్చాయి కదా, మీకు ఏమైనా అడ్డం పడ్డదా సార్ మీ ఊరి? మాది అడ్డం పడడం స్టార్ట్ అయింది, అంటే ఇంకా పడుతుంది. ఇదైతే ప్రజెంట్ అయితే పర్లేదు, ఇంకా పర్లేదు, మంచిగానే ఉంది. చూసారు కదా మిత్రులారా. ఇంకా మీరు మరిన్ని మిషన్ తీసుకున్న మిషన్తో పాటు రెంట్కి వేయించుకున్న రైతుల అనుభవాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి సంప్రదించండి.